యేసు ఇచ్చు బహుమానం. ఈ పరిచర్య ద్వారా ఈ దినము మీకు వచ్చిన మాట ఏమిటంటే 119వ కీర్తన 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యము ఆకాశమందు ఎప్పుడును నిలకడగా ఉన్నది. అంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట వెంటనే గుర్తుకు వచ్చేసినది. భూమి ఆకాశం మారినా నీ మాటలు మారవు. భూమి ఆకాశములు మారిన దైవ దాసులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నారు. అదే ప్రవచనం. ప్రవచనం కూడా చూడండి, తప్పకుండా ఒక దినం అది ఫుల్ఫిల్ అవుతుంది. నేను కొందరికి ప్రవచనం చెప్తాను, అది తప్పకుండా ఒక దినము వస్తుంది. అప్పుడు జ్ఞాపకం చెయ్యి, సార్ ఇలా చెప్పారని అప్పుడు జ్ఞాపకం చెయ్యి అని నేను చెప్తూ ఉంటాను. సార్ ఇలా చెప్పారు కదా అని రేపే పోయి ఏదైనా చేయకు. సార్ చెప్పారు, దేవుడు నన్ను వాడుకుంటాడంట, వెంటనే రేపే వెళ్ళి రంగంలో పోయి దిగకు. దానికి ఒక టైం ఉంటుంది. అప్పుడు జ్ఞాపకం చేయి, నేను చెప్పిన విషయాలను అప్పుడు జ్ఞాపకం చేసుకో అని నేను చెప్తాను. అంటే దేవుణ్ణి ఒక మాట నిలకడగా ఉంటుంది, అది ఎప్పుడు మారదు. ఆకాశం మారిపోవచ్చు, భూమి మారిపోవచ్చు, నా మాటలు ఎప్పుడు కూడా మారవు అని దేవుడు అంటున్నాడు ఖచ్చితముగా. అవును, ఆకాశము ఒక్కోసారి విమానంలో వెళ్ళినప్పుడు ఆకాశంలోనే ప్రయాణం చేస్తాం. చుట్టూ అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండవు, ఫుల్ ఫ్రీగా ఉంటుంది. హైవే, విమానమునకు హైవే అక్కడనే ఉన్నది, పైన రోడ్డు లేదు, ఏది లేదు, చుట్టూ తెల్లగా కనబడుతుంది ఈ మేఘాలు. ఆకాశం, నీ మాటలు ఆకాశమందు నిలకడగా ఉండును. ఎప్పుడు కూడా అది అలాగే ఉంటుంది, నీ మాట మారవు అని ఈ వాక్యంలో చెప్పబడి ఉన్నది. మేము కూడా చూడండి, నేను ఇంతకుముందు కూడా ఈ సాక్ష్యమును నేను మీకు చెప్పి ఉన్నాను. ఏమిటి అంటే, మా ఫ్యామిలీ సాధారణ ఒక ఫ్యామిలీ. నాన్న టీచరు, మమ్మీ టీచర్. అప్పుడు చాలా తక్కువ జీతం, ఇప్పుడే చాలా జీతం పెరిగింది టీచర్స్కి. అప్పుడు 3,000 2,000 ఇలా ఉండేది ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు. సాధారణ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుండి నేను వచ్చాను. అప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలంటే, బట్టలు కొనాలంటే చాలా కష్టపడే వారము. ఎందుకంటే ఆ జీతం సరిపోదు. ఒక చిన్న ఇంటిలో చాలా సంవత్సరాలు రెంట్కు ఉన్నాం, చిన్న గది. నేను ఇప్పుడు కూడా నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు నేను రెంట్కు ఉన్న ఇల్లును, అప్పుడు చాలా సంవత్సరం రెంట్కు ఉన్న ఇల్లును చూస్తూ వెళుతాను. అవును, అప్పుడు ఒక సంవత్సరం ఒక ఇంట్లో ఉంటాం, మళ్ళీ ఒక సంవత్సరం ఇంకొక ఇంట్లో ఉంటాం. ఇలా అటు ఇటు మారుతూ ఉంటాం. నా నాన్నగారికి అది ఒక లోటు. గృహము లేదు కదా, సొంత గృహం లేదు కదా అని ఇది ఒక లోటు ఆయనను వేధించినది. నా నాన్న సేవ చేస్తున్న ఒక సేవకుడు కాబట్టి మనసులో ఉన్నది అది, నాకు సొంత గృహము లేదు కదా, పిల్లలు పెరుగుచున్నారు, ఇప్పుడు ఇల్లు కావాలి కదా, కిరాయి ఇంటిలో అట్టుపోవడం ఇట్టుపోవడం అని ఒక దినము కొద్ది దుఃఖముతో ఆయన పడుకొని ఉన్నప్పుడు ఒక దర్శనం. ఏ దర్శనం అంటే, ప్రభు వచ్చి పక్కకే వచ్చి కూర్చొని ఆయనను తట్టి లేపి
జాన్, నీకు ఒక గృహము నేను ఇవ్వబోచున్నాను. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మాట ఉంటుందండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా ఇల్లు కడితే సక్సెస్గా అవుతుంది. ఎప్పుడు తన బిడ్డలకు ఇల్లు ఇవ్వాలి, ఎప్పుడు గృహము కట్టాలి, ఇది దేవుని చేతిలో ఉన్నది. దేవుని బిడ్డలకు దేవుడు సరి అయిన టైంలో చేస్తాడు. కాబట్టి నాన్నను తట్టి లేపి ఆ దర్శనములో దేవుడు అంటున్నాడు, నీకు ఒక గృహం నేను ఇవ్వబోచున్నాను. 122వ కీర్తన 7వ వచనంలో ఒకసారి చూడు. నీ ప్రకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. అక్కడ చూడండి, పీస్ బీ విత్ ఇన్ యువర్ వాల్స్ అండ్ ప్రాస్పరిటీ విత్ ఇన్ యువర్ ప్లేసెస్. అంటే నీ ప్రకారములలో నెమ్మది కలుగును గాక. 122వ కీర్తన 7వ వచనం. ఈ వాక్యమును చూపించి నీకు నేను గృహము ఇవ్వబోచున్నాను. వెంటనే డాడీకి చాలా సంతోషం. ఎలా కట్టాలి, గృహము ఎలా కట్టాలంటే, మాకు ఒక తాత, అంటే నాన్నకంటే ముందు ఆ తాత ఒక ల్యాండ్ను నా నాన్నకి ఇచ్చి నీవు ఇల్లు కట్టుకోమని ఇచ్చారంట ఎప్పుడో. వెంటనే బ్యాంకులో కూడా కొద్దిగా లోన్ అప్లై చేసి లోన్ తీసుకొని ఒక చిన్న గృహము చక్కగా కట్టడం జరిగింది. మా ఊర్లో ఎంట్రన్స్లో ఉంటుంది. ఎవరు గ్రామంలోనికి వెళ్ళినా, గ్రామం నుండి బయటకు వచ్చినా మా ఇల్లు చూసే పోవాలి, ఇల్లు చూసి రావాలి. బస్ స్టాండ్ ముందు మెయిన్ రోడ్డు మీద మా గృహం అక్కడ ఉంది. ఆ గృహం మీద ఈ వాక్యం రాసి ఉంది. అప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు. అప్పుడు దేవుడు దర్శనం మందు కనబడి 122వ అధ్యాయం 7వ వచనములో ఈ వాక్య ప్రకారం నీకు గృహం నేను ఇవ్వబోచున్నాను దేవుడు మాట్లాడి సక్సెస్ చేసి కట్టిన తరువాత నా నాన్నగారు ఆ వాక్యమును ఇంటి మీద ముందు రాశారు. ఇప్పుడు కూడా మీరు మా గ్రామానికి వస్తే మా ఇంటి మీద ఈ వాక్యం ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, వాక్యంలో అంత పవర్ ఉన్నదండి. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది, నీ వాక్యము ఆకాశమందు ఎప్పుడును నిలకడగా ఉండును, అది మారదు అని. కాబట్టి వాక్యం మీద మనం శ్రద్ధ ఉంచాలి. అంటే వాక్యం నమ్మాలి, అక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నాకే వాగ్దానమును, ఇది నా కొరకే, నా ఫ్యామిలీ కొరకే, దీన్ని నేను తీసుకుంటున్నాను, దీని ప్రకారం నాకు జరగాలి. నేను ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాను, అప్పులలో ఉన్నాను, సమస్యలలో ఉన్నాను, నేను దీవిస్తా అని అంటున్నాడు ఈ వాక్యాలు. దేవుడు నన్ను దీవిస్తాడు అని నమ్మితే వాక్యమునకు ఒక ప్రాణం వస్తుంది. మన నమ్మకం తప్పకుండా అది మనలను కాపాడుతుంది. ఏది చేయాలన్నా దాన్ని చేసి ముగిస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో కూర్చొని మేము సిద్ధపడి, వాక్యం కొరకు సిద్ధపడి కరెక్ట్గా వర్డ్ని తీసుకొచ్చి మేము మాట్లాడుతూ ఉంటాం. అది అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులు దీవించబడతారు. ఎందుకంటే వాక్యములు అంత శక్తి ఉంది. అది ఎప్పుడునూ అది నిలకడగా ఉండను. కాబట్టి మనం నమ్ముదాం, వాక్యమును ప్రేమిస్తాం, రోజు చదువుదాం, విందాం, మేలు పొందుతాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువా, ఈ దిన మాటను మేము ధ్యానించాం. ఇప్పుడే ప్రజల మీదికి నీ బలమైన సన్నిధి వచ్చును గాక. చీల్చబడిన మీ హస్తం వారి మీదికి వచ్చును గాక. శరీరములో ఎముకలలో నీ శక్తి పారును గాక. నెమ్మది సమాధానం వచ్చును గాక. ఈరోజు వారు చేస్తున్న పనులను దీవించండి, తోడుగా వెళ్ళండి, నెమ్మది దయచేయండి, భద్రత దయచేయండి, సన్నిధి దయచేయండి.
ప్రభువా కాచి కాపాడండి. ఎటువంటి కొరత లేకుండా సమృద్ధి వారికి కలుగజేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారు, బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఆత్మీయ సందేశాలు, ఈ వాగ్దానములను వినండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.